చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో బీసీ సంఘ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో బీసీ సంఘ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన హక్కులపై ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలోని జంతమంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టం కావాలన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పారు. హక్కుల సాధనకు పెద్ద ఎత్తున బీసీలు ఢిల్లీ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు వాసంశెట్టి భీమరాజు, మేడిశెట్టి లక్ష్మణరావు, దొడ్డి వీరేంద్ర, అనసూరి రాజకుమారి, చొల్లంగి శ్రీనివాసరావు, కుండల రాజ్ కుమార్, సుందరపల్లి గోపాలకృష్ణ, చింతపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1000 మంది ప్రతినిధులందరూ వెళ్ళడం జరుగుతుంది. యంత్రమంత్రంలో జరుగు ధర్నా యొక్క విశేషం ఏంటంటే బీసీల హక్కుల కోసం ఈ దేశ జనాభాలో 50% మించి ఉన్న బీసీలకి ఇంతవరకు కులగణన జరగలేదు. ఈ దేశ సంపదలో మాకు రావాల్సిన వాటా మాకు రావటం లేదు. పరిపాలనలో కానీ, సంపాదనలో కానీ, మరే ఇతర విషయాల్లో కానీ కూడా మేము చాలా వెనకబడి ఉన్నాం. మా హక్కుల కోసం, చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కల్పించడం కోసం, బీసీ రక్షణ చట్టం కోసం మా జాతీయ నాయకులు ప్రతిపాదించిన అంశాలన్నిటిపైన ధర్నా చేయడం కోసం మేమందరం కలిసి 18వ తారీఖుని అంటే 16వ తారీఖున బయలుదేరడం జరుగుతుంది. 18, 19 తారీఖులో ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా మీ ఇతర బీసీ సోదరులందరినీ కూడా కోరడం జరిగింది. నా పేరు గుత్తుల శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా. తారీఖుల్లో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్ణయించారు. మా నాయకులు ఆర్ కృష్ణయ్య గారు మొత్తం అందరూ కలిసి సుమారు రాష్ట్రంలో 1000 మంది వరకు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకి ఇంతవరకు అన్యాయం జరిగింది, చాలా జరుగుతుంది కూడా. 50% దేశంలో 50% ఉన్న బీసీలకి ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయలేదు. కానీ దాని మీద కొన్ని కోరికలు ఉన్నాయి. ఇంతవరకు మాకు రిజర్వేషన్ లో కానీ లేకపోతే వేరే దాని మీద కానీ మాకు ఎప్పుడు చూసినా సరే మాకు మోసం జరుగుతుంది. దాన్ని బట్టి మా నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ నాయకులు, మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. ఆ ధర్నాకి సుమారు రాష్ట్రంలో 1000 మంది దాకా మేము బయలుదేరి జంతర్ మంతరం దగ్గర చేయడానికి వెళ్తున్నాం. దాన్ని బట్టి మేము ఈవేళ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా పేరు భీమరాజు, బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్, కాకినాడ.